కర్త కర్మక్రియ అన్నీ మన స్ఫూర్తి ప్రదాత మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరి తరపున మరి ప్రగాఢమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం సార్. మరి ఈనాటి ప్రజావేదికను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, ఈవో మోటరాడ్ కుమార్ గుప్తా గారు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ శ్రీ మృణాల్జీ గారు, ఐఐటి కాన్పూర్, ఓఆర్డిఏ మెప్మా డిపార్ట్మెంట్, కాడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాకు ఎంతో సహకరిస్తున్నటువంటి కుప్పం ప్రజలు ఎప్పుడూ నేను మర్చిపోలేను. నాకు ప్రాణ సమానంగా నేను వచ్చినా లేకపోయినా ఎప్పుడూ నాతోనే ఉండే కుప్పం ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 3 రోజులు ఈ కార్యక్రమానికి వచ్చాం. చాలా తృప్తినిస్తూ ఉంది. ఈరోజు మీరు చూస్తే 5555 సూపర్ సైకిల్స్, అదే ఈ సైకిల్. ఇంత మునుపు గిన్నిస్ రికార్డ్ 3757 మాత్రం 24 గంటల్లో సైకిళ్ళు ఇచ్చి పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేస్తే, ఈసారి 5555 సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. ఇది మీ అందరి సహకారం. ఈరోజు నేను ఒక గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నిస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడుండే ప్రజానీకం యొక్క గొప్పతనం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచవచ్చు. రెండోది, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలరేటర్ కానీ పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే మనకు ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది, ₹1 ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా నేరుగా బస్సు అయితే బస్ స్టాండ్లో దిగుతుంది, కానీ సైకిల్ అయితే మీరు చూశారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. కారు అయితే అక్కడ దిగాలి. మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు. దొడ్డిదారులైనా పర్వాలేదు, చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్ళేది ఈ సైకిల్, అదే సూపర్ సైకిల్.
ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం. మీరు గుర్తుపెట్టుకోవాలి, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం. రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే, ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం. పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం. తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, అంటే బియ్యమే తినేవాళ్ళం. బియ్యం ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ఆటోమేటిక్గా గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకి గేట్వే షుగర్ వ్యాధి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు కుప్పంలో రాగులు తినేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరూ బియ్యం తప్ప వేరే తినే పరిస్థితి లేదు. అది కూడా తెల్ల బియ్యం, డబల్ పాలిష్, చాలా తెల్లగా ఉండాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మారాయి, రోజులు మారాయి. మిల్లెట్స్ తినాలి, మళ్ళీ రాగులు తినే పరిస్థితికి వచ్చింది, సజ్జలు తినే పరిస్థితికి వచ్చాయి, కూరగాయలు పండ్లు తినే పరిస్థితికి వచ్చాం, కోడిగుడ్లు మాంసం తినే పరిస్థితికి వచ్చాం. హై ప్రోటీన్ ఉండాలి. సమతుల్యంతో ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి పోయే పని ఉండదు. అదే సమయంలో సరైన నిద్రపోవాలి. నిద్రపోవాలంటే మీ అందరిలో కూడా గుర్తుపెట్టుకోవాలి, తప్పులు చేసిన వాడికి నిద్ర రాదు. వాడు చేసిన తప్పులే వాడిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తప్పు చేసి కర్మ చేయాలి, మంచి చేయాలి. అదే సమయంలో సాయంత్రం ఇంటికి వస్తే కంటి నిండా నిద్రపోయే అదృష్టం మనకు ఉండాలని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నిద్ర చాలా ముఖ్యం. బాడీని ఛార్జ్ చేస్తుంది. రాత్రిగానే ఒక 7 గంటలు 8 గంటలు మీరు బాగా నిద్రపోతే తెల్లవారే లోపల ఫ్రెష్గా ఉండడమే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే శక్తి వస్తుంది. మూడోది, బాడీకి కొంత ఎక్సర్సైజ్ అవసరం. అది వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, లేకుంటే కొంతమందిని చూస్తూ ఉంటాను. ఒకప్పుడు రైతుల ఆరోగ్యం బాగుందంటే నిద్రలేసి పొలం దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేయడం, పొలమంతా తిరగడం, పనులు లేని సమయంలో కూడా పొలమంతా తిరిగేవాడు. దానివల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ అయ్యి తద్వారా ఎప్పుడూ ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు అందుకే నేను సూపర్ సైకిల్ మీ చేతికి ఇస్తున్నా. ఇప్పుడు ఎక్కడన్నా బయట పోయి పని చేసుకోండి, అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సైకిల్ మీద మీ పెడలింగ్ కూడా వేస్తే మీరు ఒక్క అడుగు కానీ తొక్కితే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. మీరు దాని స్పీడ్ పెంచాలంటే
గేర్ 1లో నుంచి 2 మారిస్తే 2 అడుగులు వేస్తే 2 అడుగులు వస్తుంది, ఇంకా 4 అడుగులు వస్తుంది. 4 వరకు పోతే 25-30 కిలోమీటర్ల స్పీడ్ కూడా దొక్కే పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడికి పోవాలన్నా ఒక అర్ధగంట 10 నిమిషాల్లో మీరు గమ్యస్థానాన్ని చేర్చుకోవచ్చు. మీ ఆరోగ్యానికి గ్యారంటీ. అది నా పూచి. అందరూ సైకిల్ ఎక్కండి, సూపర్ సైకిల్ కొనుక్కోండి. ఖర్చు లేని పని. ఇంట్లోనే ఛార్జింగ్, పైనే కరెంటు ఉత్పత్తి. ఇది ఒక్కరిగానే మనం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది, CO2 బాగా తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గుతాయి, పర్యావరణానికి హితవుగా ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, రాష్ట్రమంతా ప్రత్యేకమైన ట్రాక్స్ అన్ని సైకిల్ ట్రాక్లు పెడతాం. మామూలు రోడ్లో ఇబ్బంది ఉంటే టౌన్స్ అన్నిట్లో సైకిల్ ట్రాక్ పెడితే అందులో నుంచి ఈజీగా పోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ సైకిళ్ళు కొనుక్కోలేని వాళ్ళకు కూడా రెంటెడ్ సైకిల్ కూడా పెడతాం. ఇక్కడ ఎక్కి ఇంకోదిక్కడ దిగేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్ళే తెచ్చుకుంటారు మళ్ళీ ఆ సైకిల్. అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. మళ్ళీ తిరిగి కూడా రావచ్చు మీరు కావాలంటే. ఈరోజు దీనివల్ల మీరు చూస్తే ప్రతి 1000 కిలోమీటర్లు ఈ సూపర్ సైకిల్, ఈ సైకిల్ వస్తే 37 టన్నులు CO2 తగ్గుతుంది. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. ఆ కార్బన్ డయాక్సైడ్ తీసుకొని చెట్లన్నీ మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి. కుప్పంలో ప్రకృతి సేద్యంగాని చెట్లు పెట్టే కార్యక్రమానికి ఎక్కువ పోతున్నాం. దీనివల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఎక్కడ కూడా ఈ వేస్ట్ లేకుండా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఏ విధంగా చేస్తామో దానికి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా వాళ్ళు అన్నారు, సార్ మీరు స్పీడ్ పెంచుతారేమో, వెనకాల వచ్చి కొడతారేమో, మీరు తొక్కద్దండి, మీరు దొక్కితే మా ఉద్యోగం పోతుంది, కాబట్టి మీరు తొక్కద్దంటే ఏమీ బాధ లేదు. ఇవి నాకు కొత్త ఏం కాదు. ఇన్నోవేషన్ అనేది కొత్త విషయాన్ని అందిపుచ్చుకోవడం నా జీన్స్లోనే ఉంది, అనుమానం వద్దని చెప్పాను. నేను ఎప్పుడు స్టాటిక్గా ఉండను, నూతనమైన ఆలోచనలు చేస్తూనే ఉంటాను, నూతనమైన ఆవిష్కరణలు కూడా చేస్తూనే ఉంటాను. నేను చేయడం కాదు, అది 10 మందిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దాని ఫలితాలు అందరికీ రావాలని అనునిత్యం పనిచేస్తాను. ఈరోజు ఈ సైకిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుప్పంలో ప్రారంభించిన సూపర్ సైకిల్ గిన్నిస్ రికార్డు రావడమే కాకుండా భారతదేశ చరిత్రను మార్చే దిశగా ఈ యొక్క సూపర్ సైకిల్ దూసుకెళ్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ప్రతి నెల 1వ తారీఖు నాకు గుర్తొచ్చేది పేదవాడు, కష్టాల్లో ఉన్న పేదలు. అందుకే నేను దీని పేరు కూడా మీరు ఆలోచిస్తే పేదల సేవలు. ఈ కార్యక్రమం నేను ఎక్కడున్నా నాకు గుర్తుంటుంది. నేను రావడమే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆఫీసరు 1వ తారీఖున పేదవాడి దర్శనం చేసుకోవాలి, పింఛన్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 13% జనాభాకి పింఛన్లు ఇస్తున్నాం. వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు 28 రకాలు, 4000, 10,000, 6,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, అతి పెద్ద DBT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం.
19 నెలలు 58,654 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది దేశంలో ఒక రికార్డ్. సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడికో పోవాల్సిన పని లేదు. పక్కనుండే కర్ణాటకలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు, పక్కనుండే తమిళనాడులో 315 కోట్లు. మనం ఏకంగా ఖర్చు పెట్టేది ఎంతో ఒకసారి గుర్తెచ్చుకోండి, 2,730 కోట్లు. 315 ఎక్కడ, 392 ఎక్కడ, 2,730 కోట్లు ఎక్కడో గుర్తుపెట్టుకోండి. అది పేదవాడి పట్ల ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండే అభిమానం, పేదల పట్ల కమిట్మెంట్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీరు కూడా అధ్యయనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తున్నాను నేను, రాష్ట్ర ఆదాయం పెరగాలి, పెరిగిన ఆదాయం పేదవాడికి అందాలి, పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. ఆనందంగా ఉన్నప్పుడే అది నిజమైనటువంటి సమాజం అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 62,94,832 మందికి 2,704 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో 101 కోట్లు నిలకిస్తున్నాం. గుడిపల్లి మండలం 2,71 లక్షలు ఇస్తున్నాం. బెగ్గిలిపల్లిలో 16 లక్షలు ఇస్తున్నాం. కొత్తగా భర్త చనిపోతే భార్యకు 7,944 పెన్షన్ కొత్తగా ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే తిరిగి వాళ్ళకి ఇస్తున్నాం, 109 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలు తీసుకున్న మళ్ళా ఇస్తున్నాం, 18 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పే చేస్తున్నాం. అంటే నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, వీలైనంత వాళ్లకు పేదలందరినీ కూడా ఎంపవర్ చేయడం, సహాయం చేస్తానే ఉండడం. అదే సూపర్ 6. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సూపర్ హిట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కమిట్మెంట్. అదే మాదిరిగా పేదల పట్ల ఒక మంచి చేయాలనే భావన. ఎన్ని పనులున్నా ఈరోజు మీరు చూడండి, 1వ తారీఖు రేపు సండే, నేను 31వ తారీఖునే 1వ తారీఖున మీరు ఆనందంగా ఉండాలని మీ తలుపు తట్టామంటే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలనుకుంటే నేను ఎల్లుండి ఇవ్వచ్చు, లేకుంటే ఒక 5 రోజుల తర్వాత ఇవ్వచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఎట్టి పరిస్థితిలో అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే మీకు న్యాయం జరిగితే మీలో ఉండే ఆనందం, మీకుండే వెసులుబాటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చాం. మా ఆడబిడ్డలు ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిన్నటి వరకు 3 గ్యాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అందరికీ సిలిండర్లు ఇచ్చాం. అన్ని ఇళ్లలో సిలిండర్లుండే ఏకైక నియోజకవర్గం మన నియోజకవర్గం. దీన్ని ఎతికెతికి ఇచ్చాం. ఇంకొక పక్కన శ్రీ శక్తి ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో రద్దీ పెరిగింది, అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మా ఆడబిడ్డల్లో దేవుని పైన భక్తి కూడా పెరిగింది. మీరు పోవడమే కాకుండా మగవాళ్ళను కూడా తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పరిణామం.
అదే సమయంలో ఇప్పుడు మీకు సూపర్ సైకిల్ కూడా ఇచ్చాం. మగ పిల్లలే కాదు సైకిళ్ళు తొక్కేది, మా ఆడపిల్లలు కూడా దర్జాగా సైకిల్ తొక్కి మగవాళ్ళ కంటే ముందుగా గమ్యస్థానం చేరుకోవచ్చు. మీరు నిన్నటి వరకు మగవాళ్లే చేరుకుంటారనుకున్నారు, కానీ కాదు, మేము కూడా తక్కువ కాదని చెప్పడానికి నా ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాను. అందుకే ఈరోజు చూస్తే మగవాళ్ళంతా ఒక పక్క కూర్చున్నారు, మా ఆడబిడ్డలంతా ఒక పక్క పోటీ పడి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ భాగస్వామ్యం పెరగాలి. భవిష్యత్తులో ఇక్కడే మగవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను డాక్టరా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈరోజు మీ దగ్గర మీరు చూస్తే 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు. ఎక్కువ డబ్బులుండే సంస్థ, ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అప్పు తీసుకుంటే ముందు అప్పువాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈరోజు మీరు తీసుకుని ఉన్నారు 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుగా తిరిగి కడితే అప్పిచ్చే వాళ్ళు క్యూలో వస్తారు, ఎగ్గొడితే పారిపోతారు, మళ్ళీ రాను కూడా రారు. అలాంటి సంస్కృతి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ మా డాక్రా వెప్మా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ. నేను అందుకనే 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్లో అందరికీ ఇస్తున్నాం. రెండోది, రైతు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు రైతుకు కావాల్సింది నీళ్లు. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, కుప్పానికి నీళ్లు లేవు. ఓసారి వర్షం పడకపోతే తాగడానికి నీళ్లు లేకుండా భగీరథ ప్రయత్నం చేసేవారు, ఎక్కడికో వెళ్ళిపోయేటివి. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ నాకు ఎంత సంతోషం అంటే, నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూస్తే అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి. ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి.
ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది, 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హంద్రి నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం. ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం. అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం. భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కువ హార్టికల్చర్ వచ్చి పండ్లు కూరగాయలు వచ్చేది ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. 9 జిల్లాలు ఉంటాయి. దానికి ప్రణాళికలు తయారు చేశాం, తొందరలో అమలు చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనికోసం మనం ముందుకు పోయాం. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 4వది సుపరిపాలన. పాలన వల్ల మీకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఏ ఆఫీసర్ మిమ్మల్ని వేధించకూడదు, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించకూడదు. అన్ని పనులు కావాలంటే సుజావుగా మీకు అయ్యే విధంగా ఎక్కడా ఇబ్బందులు లేని పరిపాలన ఇచ్చే బాధ్యతకు శ్రీకారం చుట్టాను. 800 సేవలు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం, వాట్సాప్లో ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇంకా అందరికి అవగాహన రాలేదు. అది వస్తే అది గేమ్ చేంజర్ అవుతుంది. నేను ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా సేవలు అందిస్తున్నాం. ఆ సేవల్ని మేము అందిపుచ్చుకుంటున్నా అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, బాగానే నెంబర్ బాగా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పింఛన్ ఇచ్చామో టెక్నాలజీ ద్వారా నాకు వచ్చేస్తుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానని
నేను నా ఆఫీసు నుంచి దాన్ని చూసే అవకాశం ఉంది. మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వస్తే ఏ జాగాలో పింఛన్ ఇచ్చాడో నాకు టెక్నాలజీలో వచ్చేస్తుంది. మొదటి స్టెప్ ఇది. రెండోది, అదే రోజున మీ అందరికీ మళ్ళా ఫోన్ చేస్తాను. మా ఆఫీసర్ వచ్చాడా అని అడుగుతాం. వచ్చాడంటే వచ్చాడు, డబ్బులు ఏమన్నా అడిగాడా అని అడుగుతాం. అడుగుంటే చెప్తే వాళ్ళ మీద శ్రద్ధ పెడతా. మిమ్మల్ని ఏమైనా దురుసుగా మాట్లాడడా, మర్యాదగా ఇచ్చాడని అడిగి, ఒక పేదవాళ్ళకు కూడా ఆరాధ్య భావనతో ప్రవర్తించాలి తప్ప అహంభావంతో కాదు. అందుకనే శ్రీకారం చుట్టా. ఇలాంటి ఒకటి రెండు కాదు, అలాంటివి మీరు ఒకసారి చూస్తే అనేక విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. గవర్నమెంట్ సేవలన్నీ కూడా, ఒక ఆర్టీసీ సేవలు, అక్కడ నీళ్లున్నాయా, డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా, కండక్టర్ మర్యాదగా ఉన్నాడా, లేకపోతే ఇంకా అనేక సేవలు, ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తూ ఉందా, ఇవన్నీ అడుగుతున్నాం. మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే, మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్ళు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరి ఫోటోనా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్ళు, అది కూడా గెలాక్సీ గ్రనైట్, అంటే శాశ్వతంగా ఉండిపోవాలా మట్టిలో అనుకున్నాడు. అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. 1 సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. 1 రూపాయి అవినీతి లేకుండా, ఎవ్వడు కూడా తప్పు చేయకుండా ప్రక్షాళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంతేకాదు, ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా QR కోడ్ పెడుతున్నాను.
బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు మార్చినా ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. అదే మరిగా క్యూఆర్ కోడ్ పెడితే మీరందరూ ఫోన్లో ఉంటే ప్రతిరోజు ఎవరైనా మీ భూమి కొట్టేశారంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇమ్మీడియట్గా చెక్ చేసుకొని ఎక్కడన్నా ట్యాంపరింగ్ కానీ ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్గా మీ భూమి మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను అందుకే ఇవన్నీ కూడా మన నియోజకవర్గం నుంచే నేను ప్రారంభిస్తున్నా. మీరు నాకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు. రాబోయే 4 ఏళ్లలో మీరే చూస్తారు పెను మార్పులు మన నియోజకవర్గంలో వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. దానికి నా భరోసా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మన ఏరియాలో కాడా పెట్టుకున్నాం. అందరికీ దీపం కింద కనెక్షన్లు 1300 ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వాళ్ళకి 1939 మందికి ఇచ్చాం. మన నియోజకవర్గంలో 39,263 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇంకో పక్క ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి P4 తీసుకొచ్చాం. మెగా, టీవీఎస్, అదాని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. దగ్గర 9,000 బంగారు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండడానికి వీళ్ళందరినీ పురమాయించాను. అవన్నీ కూడా సమీక్ష చేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ పేదవాడు కూడా ఎప్పటికీ శాశ్వతంగా పేదవాడుగా మిగిలిపోవడానికి వీలు లేదు. ఇంకో పక్క ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ రమ్మని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ దగ్గరుండే డబ్బులు కొంత ఖర్చు పెట్టి పేదవాళ్ళకు అండగా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. ఇంకో పక్క మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను మాట్లాడితే ఆవులు మాట్లాడిస్తే 2 ఆవులు పట్టిస్తానంటే ఎగతాళి చేశారు 89లో. ఈరోజు మన దగ్గర మీరు చూస్తే దగ్గర 5,60,60,000 లీటర్లు పాలు వచ్చే నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం. ప్రతి ఒక్క ఇంటికి ఆవులు ఉన్నాయి. పాడి పరిశ్రమ ఉంది. ఈ 1.5 ఇయర్లో 82,000 లీటర్లు పెరిగింది. శ్రీజ వాళ్ళు ఒక వెటనరీ క్లినిక్ మొబైల్ పెట్టారు. ఇంకో పక్కన అనేక ఫ్యాక్టరీలు కూడా వస్తున్నాయి. హార్టికల్చర్ పెంచాం. 5,522 హెక్టార్లుంటే 6,546 హెక్టార్లకు పెంచాం. దీనివల్ల 1,72,000 మెట్రిక్ టన్నులు సెరికల్చర్ పెరిగింది. పట్టు పరిశ్రమ 20% పెరిగింది. మిల్లెట్స్ అన్ని కూడా ప్రకృతి సేద్యంలో ముందుకు పోతున్నాం. ఈ ప్రకృతి సేద్యం కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కూడా కల్తీ లేని గాలి పీలవాలంటే మనం తినే తిండి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. యూరియా, కెమికల్ ఫెర్టిలైజర్స్ వేసిన పొలంలో మీరు ఆహారం తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు. మన పెద్దవాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, వేరే వాళ్ళ కోసం పంట పండించేవాళ్ళం, అందులో కాస్త కోస్త యూరియా వేసేవాళ్ళు. ఇంటి కోసం మాత్రం సొంతంగా కూరగాయలు అన్నీ పండించుకుంటే దాంట్లో ఎరువు వేసేవాళ్ళం కాదు, ఇవన్నీ వేసేవాళ్ళం కాదు. ఆవు పేడ ఇలాంటి మామూలు ఇదేసి ఆకులు ఇవన్నీ వేసి పండించేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. నేను ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్టు మన నియోజకవర్గంలోనే ప్రారంభించాను. ఆ ప్రాజెక్టు పేరు మీరు చూస్తే ఏదైతే మన దగ్గర సంజీవని ప్రాజెక్టు, ఇది రాష్ట్రానికే ఒక ఆదర్శం అవుతుంది. నేను ఫేజ్ 1లో మన నియోజకవర్గం మాత్రం 100% క్లినికల్ టెస్టులు చేస్తున్నాం. 42 పారామీటర్లు చేస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం.
మీ ఆరోగ్యం ఆన్లైన్లో పెడుతున్నాం. అక్కడి నుంచి ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఈరోజు రేపు ఒకసారి రివ్యూ చేస్తున్నాను. మన నియోజకవర్గంలో ఉండే అతి పెద్ద సమస్య అనీమియా. అనీమియా రావడానికి మన వాళ్ళు సరైన పౌష్టికాహారం తినకుండా పోవడం, దీనివల్ల ఈ సమస్య వస్తూ ఉంది. రెండవ సమస్య షుగర్ ఉంది, డయాబెటిక్ ఉంది, మూడోది హైపర్ టెన్షన్ ఉంది. ఈ విధంగా ఒక 5-6 డిసీజులు ఉన్నాయి. నేను అందుకనే ఆలోచిస్తున్నా, దేశంలోనే ఒక మోడల్గా తయారు చేయడానికి సంజీవని ప్రాజెక్టు కుప్పంలో ప్రారంభించాం. మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు కూర్చోమ్మ పరలమని వదిలి, డోంట్ మేక్ ఇట్ ఇష్యూ. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాజెక్ట్ వస్తే మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం. ఏమి పనిచేస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అడుగుతున్నాను, ఇటీవల ఏఎన్ఎంలు కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే డాక్టర్లు కానీ మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీకు ఫోన్లో అపాయింట్మెంట్స్ ఇప్పిస్తున్నారు. ఇంకో పక్క ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత, మీకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే పేరు సంజీవని. ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతాడు యుద్ధంలో. అప్పుడు కాపాడుకోవాలంటే ఏంటని అడిగితే సంజీవని మొక్కదెమ్మంటారు. అప్పుడు తెమ్మని హనుమంతుడికి పురమిస్తే హనుమంతుడు నేను పోయి తెస్తానని తెలియక ఆ కొండే పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకొని లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇస్తే బతకతాడు. అందుకే చెప్పాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దానికి సూటబుల్గా తయారు చేసే బాధ్యత, మీ ఇంటికి తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. అయితే మీలో కూడా చైతన్యం రావాలి. నేను చెప్తే ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మేము ఇట్లే ఉంటాంలే అంటే కుదరదు. అందుకే నేను అడుగుతున్నా, ఇప్పటికి ప్రారంభించి కొన్ని రోజులైంది. చిత్తూరు మొత్తం పెట్టాం, రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. 2026 ఈ సంవత్సరంలో రాష్ట్రం మొత్తం సంజీవని ప్రాజెక్ట్ ని జయప్రదం చేసే బాధ్యత మాది. ప్రారంభించిన కుప్పంలో మీరేం చేస్తారో మీరు చెప్పాలి. ఇప్పుడు సంజీవని ప్రాజెక్టు గురించి తెలుసన్న వాళ్ళు చేలు పైకెత్తండి. సంజీవని గురించి ఓకే, ఎంతమంది మీరు ఇంతవరకు ఫోన్లు చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడం కానీ వాళ్ళు ఇచ్చిన మెడికల్ అంతా కూడా ఫాలో కావడం ఎంతమంది చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ఓకే, ఇంకా తక్కువ ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. హాస్పిటల్కి పోవాలని నా కోరిక లేదు. ఒకవేళ హాస్పిటల్కి పోతే మీరు తినేది కెమికల్సే. ఒకవేళ మరీ కానీ శృతి మించి కానీ అనారోగ్యం అయితే హార్ట్ ఆపరేషనో ఇంకోటి కట్ చేస్తే మన శరీరాన్నే కట్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటున్నా. అందుకే 3 రకాలుగా ఆలోచిస్తున్నాను. ప్రివెంటివ్ హెల్త్ అంటే రోగాలు రాకుండా మీకు చెప్పడం. 2, మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య ఎప్పటికప్పుడు చెప్పి మెరుగైన మందులు, అదే మరిగా దాన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలని తిండి, అదే సమయంలో మీ లైఫ్ స్టైల్. నేను ఎన్ని చెప్పినా సాయంత్రం 4 క్వార్టర్లు మందు వేసుకుంటే నేను చెప్పిన మందు పనిచేయదు. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి. లేకపోతే రాత్రింబగుళ్ళు తిరుగుతూ ఉంటే సరైన పూటకు భోజనం చేయకపోతే నేను చెప్పింది పనిచేయదు. అదే మరి ఇంకొక పక్కన అన్నెసరిగా హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. మీ ఇంటి దగ్గరనే మీరుండి
అవసరమైనప్పుడు డాక్టర్ మీ ఇంటికే రావడం కానీ అంబులెన్స్ పంపించి అంబులెన్స్ ద్వారా అర్ధగంట ముందు మీకు పికప్ చేయడం. 26 సంవత్సరంలో ఎయిర్ అంబులెన్స్ వస్తుంది, డ్రోన్ అంబులెన్స్ వస్తుంది. మీ హాస్పిటల్లో, మీ ఇంట్లో, మీ రోడ్లో ఎక్కడ యాక్సిడెంట్ అయితే నేరుగా డ్రోన్ అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఏ హాస్పిటల్కి కావాలంటే ఆ హాస్పిటల్ తీసుకుపోయి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఊహాజనితంగా ఉంటాయి, బట్ సాధ్యం. ప్రయోగాలు జరిగాయి, ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేయబోతున్నాం. మీలో కానీ అలాంటి ఆలోచన వస్తే నేను చెప్పిందంతా కూడా మీరు దీన్ని అమలు చేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు ఇక్కడ మేము చూస్తున్నాను, కేర్ అండ్ గ్రో. మన పిల్లలు చిన్నప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ సమయంలో మనం దాన్ని అశ్రద్ధ చేస్తే ఆ పిల్లలు మూగ పిల్లలుగానో లేకుంటే కొన్ని సమస్యలు వచ్చి జీవితాంతం సఫర్ అయి మనకు సమాజానికి ఉపయోగపడే పరిస్థితి ఉండదు. ఆ సమయంలో మనం కరెక్ట్ చేస్తే చాలా వరకు ప్రయోజకులుగా తయారవుతారు. ఆ పని కూడా చేస్తున్నాం. ఇంకో పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ మన నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను. 2 పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు మాట్లాడాను. ఇప్పుడు మళ్ళా నేనే మాట్లాడుతున్నాను. 2 కంటే తక్కువ పిల్లలుంటే పోటీకి అర్హత లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ స్థాయికి వచ్చాం. మనం పనిచేసేది మెషిన్ల కోసరం కాదు, చెట్ల కోసరం కాదు, మనుషుల కోసరం. అసలు మనుషులే లేకపోతే ఎవరి కోసరం పనిచేస్తామని అడుగుతున్నా మిమ్మల్ని. దానికి కూడా చెప్తాను, కొన్ని దేశాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశంలో ఇప్పుడుండే జనాభాలో గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళకు కూడా మనం సహాయం చేసే పరిస్థితికి వస్తాం. అయితే నేను మిమ్మల్ని కోరేది, కుప్పం నుంచే ప్రారంభం కావాలి. ప్రతి ఒక్క కప్పలు 2 కంటే ఎక్కువ పిల్లలు కనే దీనికి రావాలి. కొంతమంది ఇప్పుడు కూడా